ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానందన్ గారు ఉన్నారు. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. సో గతంలో కవిత గారి గురించి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు కవిత గారు కడిగిన ముత్యంలో బయటికి రావడం. కవిత గారికి ముందుగా అభినందనలు. ఈ కేసులో కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టు ఏదైతే కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వస్తారని చెప్పారో, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కీమ్ అది కవిత గారు తప్పుబడుతూ మాట్లాడారు. నా మీద మీ ఓటమికి కారణం నా మెడలో వేస్తారా మీ ఓటమికి కారణాన్ని అని. ఓటమికి కారణం అది ఒకటి అని చెప్పడం జరిగింది, కానీ అదే స్పష్టమని చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానందన్ గారు ఉన్నారు. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. నమస్తే సుమిత్రానందన్ గారు. నమస్తే. సో గతంలో కవిత గారి గురించి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు కవిత గారు కడిగిన ముత్యంలో బయటికి రావడం, తర్వాత ఆనాడే కేసీఆర్ గారు కవిత గారి గురించి చెప్పడం, నిన్న కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం, ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు, మీ వీక్షకులకు రాజు రాథోడ్ గారు నమస్తే అండి. జై తెలంగాణ. కవిత గారికి ముందుగా అభినందనలు. ఈ కేసులో కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టు ఏదైతే కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వస్తారని చెప్పారో, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కీమ్ అది, ఆ స్కీమ్లో ఇది స్కామ్ కాదు, మరి రాజకీయ దురుద్దేశంతో రుద్దబడినటువంటి కేసు ఇది, మోపబడినటువంటి అభియోగం ఇది. కడిగిన ముత్యాలలాగా వీళ్ళందరూ బయటకు వస్తారని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది ఈరోజు నిజమని రుజువైంది. కేసీఆర్ గారు దార్శనికులు, భవిష్యత్తును ఆయన అంచనా వేయగలరు. ఏది నిజం, ఏది అబద్ధం స్పష్టంగా వారికి తెలుసు. కాబట్టి ఆయన సుదీర్ఘకాలం పోరాడినా తెలంగాణను సాధించగలుగుతాం అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో భవిష్యత్తును ఊహించగలిగి 14-15 సంవత్సరాలు ఉద్యమాన్ని నడపగలిగారు. అట్లా కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది నిజమైంది. ఈరోజు కవిత గారికి అభినందనలు. కేటీఆర్ గారు ట్వీట్ చేసిండ్రు, పార్టీ అంతా స్వాగతించింది, పార్టీ అంతా కవితకు అభినందనలు తెలియజేసింది. ఇది రాజకీయ దురుద్దేశంతో మోపబడినటువంటి అభియోగము, కుట్ర కేసు అని స్పష్టం చేసిండ్రు. అయినప్పటికీ కవిత గారు తప్పుబడుతూ మాట్లాడారు. మీ స్వలాభం కోసం నా మీద మీ ఓటమికి కారణం నా మెడలో వేస్తారా మీ ఓటమికి కారణాన్ని అని తాను మాట్లాడాడు. ఓటమికి కారణం అది ఒకటి అని చెప్పడం జరిగింది, కానీ అదే స్పష్టమని చెప్పలేదు. అనేక కారణాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, అనేక హామీలు, ప్రజల్ని ఆశపెట్టేటువంటి అనేక హామీలు, యువతకి ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు, మరి రైతులకి ఇస్తానటువంటి 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తానటువంటి 12,000, కౌలు రైతులకు ఇస్తానటువంటి 15,000, అలాగే 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ 40,000 కోట్లతో చేస్తా అని చెప్పిండ్రు. ఇట్లా అన్ని వర్గాలకు, ప్రధానంగా మహిళలకు 2,500 నెల నెల ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టు టెన్షన్గా అకౌంట్లో వేస్తానని ఏదైతే చెప్పిండ్రో, ఇలాంటి కారణాలు బీఆర్ఎస్ను బద్నాం చేయడానికి దుష్ప్రచారాలు, తెలంగాణ వ్యతిరేక మీడియా, చంద్రబాబు బంట్లు, ఏజెంట్లు, తెలంగాణ ద్రోహులు, మరి తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి దుష్ట శక్తులు అన్నీ పనిచేసినాయి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా అన్నీ పనిచేసినాయి. అందులో ఇదొక కారణం. దీన్ని బూచిగా చూపించి అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇటు మరి తెలంగాణ ద్రోహులు కానీ, తెలంగాణ వ్యతిరేక మీడియా కానీ ప్రచారం చేయలేదా? ఇదేదో గొప్ప సత్యం, లిక్కర్ స్కామ్ జరిగింది, నిందితురాలు, నేరస్తురాలు జైలుకు పోయింది అనే ప్రచారం అరెస్ట్ కాకముందు ప్రచారం చేసిండ్రు. అరెస్ట్ కాకముందు ఏం ప్రచారం చేసిండ్రు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందుకే కవితను అరెస్ట్ చేస్తలేరు. అరెస్ట్ అది అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ పడడానికి. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూసిండ్రా, ఉద్యమ దళపతి కుమార్తెనే, కేసీఆర్ గారి కుమార్తెనే లిక్కర్ స్కామ్లో ఢిల్లీకి
అరెస్ట్ అయింది, జైల్లో ఉన్నారు, ఇగో ఇట్లాంటి కాళేశ్వరం అది ఇది అన్ని అని బయటికి తీసి అన్ని అటు కాళేశ్వరాన్ని చూపించి ఇటు అవినీతి అని చెప్పి ఇదని చెప్పి ఇదని చెప్పి రకరకాలుగా తెలంగాణ వ్యతిరేక మీడియా, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ సర్వశక్తులు ఒడ్డినరు, బీఆర్ఎస్ ఓడించే ప్రయత్నం చేసిండ్రు. 1.8% ఓట్లతోని ఓడిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోయింది, అంగీకరించే విషయం. అందులో కేటీఆర్ గారిని తప్పుపట్టాల్సిన అంశం ఏమున్నదో నాకైతే తెలియదు. తెలంగాణ సమాజం కూడా స్వాగతించారు. ఆయన పెద్ద మనసుతోని కవితను అభినందిస్తూ ఉంటే, కవితకు న్యాయం జరిగిందంటా ఉంటే, మరి ఆమె దాన్ని రిసీవ్ చేసుకోకుండా బీఆర్ఎస్ మీదనే బురద జల్లే ప్రయత్నం చేయడం విచారకరం. ఓకే మేడం. అండ్ ఇప్పటివరకు రైతు భరోసా అదే మీరు అన్నట్టు కూడా అనేక హామీలు ఇచ్చింది. రైతు భరోసా రాక చాలా మంది రైతులు ఈరోజు ఎదురు చూస్తున్నారు మేడం. ఏమంటారంటే అసలు రానట్ట, వస్తున్నట్ట, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందలేసే ప్లానింగ్లో ఏమైనా ఉండొచ్చా? ఇది గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ప్రజలను నమ్మించే ధోరణి ఏదైతే చేస్తా ఉన్నదో దానికి రేవంత్ రెడ్డి గారి అబద్ధాలకు, కాంగ్రెస్ అబద్ధాలకు వంత పాడే మీడియా, ప్రజలను నమ్మించే మీడియా ఏదైతే ఉన్నదో పచ్చ మీడియా, అది ప్రజల్ని నమ్మిస్తూనే ఉన్నది. పదే ప్రజలను నమ్మిస్తూనే ఉన్నది. 9,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి, సంక్రాంతికి రైతు భరోసా వేస్తాడు, రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి మాట రావడమే ఆలస్యం, ఆ మీడియా బాజా భజంత్రీలు వాయించి వేస్తున్నాడని కవరింగ్ చేసేసింది. ఆ ప్రజలు కూడా నిజమే అనుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది, మున్సిపల్ ఎన్నికల కోడ్. ఈ ఎన్నికలు పూర్తి కాగానే వేసేస్తాడు, ఇదిగో డబ్బులు ఆ పలానా దగ్గర అప్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, లేదా ఉన్నాయి, ఇట్లా రకరకాల కథనాలు వండి వార్చి తెలంగాణ ప్రజలకు నిజంగానే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వబోతున్నాడు రైతులకు అనేటువంటిది చూపించేసిండ్రు. అరచేతిలో వైకుంఠం అంటారు కదా, అట్లా చూపించేసిండ్రు. తీరా ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఒడ్డు చేరింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఒడ్డు చేరింది. ఇక ఓటర్లు, రైతన్నలు ఓడమల్లనలు కాదు, ఇప్పుడు బోడమల్లనలను చేసేసింది కాంగ్రెస్. ఒడ్డు దాటినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎలక్షన్స్ లో మోసపోవచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ లలో మోసపోవచ్చు. ఎందుకు పదే మోసపోతున్నారంటే ఇక్కడ ప్రజలదే కదా తప్పు అనుకోవచ్చు మనం. నిజంగా ప్రజల్ని తప్పు పట్టడం అని కాదు, కానీ మీడియా ఆ స్థాయిలో ఆయనకు అండగా నిలబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఆయన అనుబంధ మీడియా మా మీద, బీఆర్ఎస్ మీద ఏడుస్తారు. బీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఉన్నది, బీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఉన్నది. కాంగ్రెస్ వెనుక ప్రధాన మీడియానే ఉన్నది, తెలంగాణ వ్యతిరేక మీడియా ఉన్నది. తెలంగాణ వ్యతిరేక మీడియా, బాబు మీడియా, పచ్చ మీడియా, ద్రోహుల మీడియా ఆయన వెనుక ఉండి ప్రజలు నమ్మేలాగా, తెలంగాణ ప్రజలు విశ్వసించేలాగా అది ప్రచారం చేస్తున్నది. అంతెందుకండి, ఇగో రైతు భరోసా ఒకటే కాదు, మర నెలను ఆ పై నెల నుంచో మహిళలకు 2,500 కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పిండ్రు. మహిళలకు 2,500 ఇవ్వబోతున్నాం, అలాగే పెన్షన్లు పెంచబోతున్నాం, ఆసరా పెన్షన్లు 2,000 అన్న పెన్షన్లు 4,000 చేయబోతున్నాం, ఇస్తాము. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, ఇప్పటిదాకా ఆర్థిక పరిస్థితి బాగలేకుండే, ఇప్పుడు ఏదో మేము కొత్తగా సంపాదించి పెట్టినాం, ఇవ్వబోతున్నాం అనేటువంటి ప్రచారం చేసి ఇవాళ ప్రజల్ని మళ్ళొక్కసారి మోసగించి ఇక ఇట్లా ఈ మూడోసారి నమ్మించలేం, ప్రజల్ని మూడోసారి నమ్మించలేం. కాబట్టి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరం ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఏం బెటర్ అంటారా పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి కనబడతలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, గాంధీల కుటుంబానికి అవసరమైతే 1,000 కోట్లు ఇవ్వాలి, మనం తల ఒక చెయ్యాలని. వాళ్ళు ఒక్కొక్క రూపాయి వేసుకుంటారట పాపం. మరి 1,000 కోట్లు జమ కావడానికి తెలంగాణ జనాభా 1,000 కోట్లు ఉందా? మరి ఒక్కొక్క రూపాయి వేయాలంటే అంతే కదా, మొత్తం తెలంగాణ జనాభా అంతా కలిపిన 1,000 కోట్లు కాదు కదా. మేము తలా ఒక్క రూపాయి వేసుకుంటే 1,000 కోట్లు ఇవ్వగలుగుతామని వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు. ఆ ఎమ్మెల్సీలు, పేమెంట్ కోటాల లేకపోతే మేనేజ్మెంట్ కోటాల వచ్చినటువంటి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ జాతీయ పార్టీకి సర్దాల్సినటువంటి వాటిని చూసుకొని, ఆ లెక్కలు పత్రాలన్నీ చూసుకొని ప్రజలకు ఈ హామీ నెరవేర్చలేక ఈ తయారున్న 9,000 కోట్లు ఎటు మలిపిరో మరి. కేరళ ఎన్నికల కోసం మలిపినరా, ఏం చేసిండ్రా తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు పెట్టే పరిస్థితి అయితే కనబడతలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదనేది మాత్రం ఆయన మేడం ఎట్లా అనుకుంటాం మేడం, దాదాపుగా 96
గెలిచారు కదా మన మున్సిపాల్లో, తర్వాత 4-5 కార్పొరేషన్లో గెలిచిండ్రు, అయినా కూడా వ్యతిరేకత అని ఎట్లా చెప్పాలి? చావు తప్పి కన్నులొట్టబోవడం ఇదో గెలుపా అండి రాజు గారు? నేను ఏమంటున్నా, 120లో 100 గెలిచిండ్రు, దగ్గర దగ్గర 100 గెలిచిండ్రు, మళ్ళీ అది కూడా చావు తప్పి అని ఎట్లా అంటారు? నన్ను చెప్పనియండి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంత శాతం గెలుపండి? కాంగ్రెస్ కు ఒక 4 కదా మున్సిపల్. ఎంత అవినీతికి పాల్పడుతున్నారు, ఎంత దౌర్జన్యకాండ సృష్టిస్తా ఉన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ చూస్తే అర్థమవుతలేదా? 24 కౌన్సిలర్లకు 24 మంది కౌన్సిలర్లకు 10 మంది బీఆర్ఎస్ పొత్తులో భాగంగా 4 సిపిఐ గెలుచుకున్నది అక్కడ. మరి ఆ కేతనపల్లిలో ఈ కాంగ్రెస్ ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు బాల్కా సుమన్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ ఎన్నికను 2 సార్లు కూడా వాయిదా వేయాల్సి వచ్చింది? ఇట్లా చాలా చోట్ల మరి నయాన్నో భయాన్నో లొంగ తీసుకునే ప్రయత్నం, బెదిరించి అదిరించి కలుపుకునే ప్రయత్నం, ఇండిపెండెంట్లను చేర్చుకునే ప్రయత్నం, ఇట్లా కదా కాంగ్రెస్ గెలిచింది. ఈ దౌర్జన్యంతో కదా కాంగ్రెస్ గెలిచింది. అయినప్పటికీ మేము పర్వాలేదు 900 వరకు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ గెలుచుకోగలిగినాం. మాకు ప్రజల్లో స్పష్టంగా మాకు మెజారిటీ ఇచ్చిండ్రు. ఇంకా 2.5 సంవత్సరాల పై చిలుకు కాంగ్రెస్ కు అవకాశం, అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ మాకు స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చిండ్రు. ఇది తప్పకుండా బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ నిలువరించగలదు. బీఆర్ఎస్ఏ బలమైన పోటీని అధికార కాంగ్రెస్ కి ఇవ్వగలేదు అనేది స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు చూసినా కాదు మేడం. మీరు 10 సంవత్సరాలు పవర్ లో ఉన్నారు, అయినప్పటికీ కేవలం ఒక 16-18 స్థానాలు గెలిచినంత మాత్రాన్ని ఇంకా నెక్స్ట్ మొత్తం మా వైపే ఉన్నారు ప్రజలు అనడానికి కాదండి. మొత్తము 95% మా వైపే ఉన్నా గతంలో మేము మరి అసెంబ్లీలో ఓడిపోలేదా? 95% స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు మా వైపే ఉన్నా, కార్పొరేషన్లన్నీ మావే ఉన్నా మరి మేము ఓడిపోలేదా? కాంగ్రెస్ కు పట్టం కట్టలేరా? ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు, రేపటి అసెంబ్లీ ఎన్నికలకు ముడిపెట్టడానికి వీల్లేదు. ఇప్పటికిప్పుడు మేము నిలువరించగలిగినాం, ఇప్పటికిప్పుడు మేము కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకోగలిగినాం. మేము జైలుకైనా పోతాం, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని, మేము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, మేమే అధికారంలో ఉంటామని కాంగ్రెస్ యుద్ధం జరుగుతా ఉన్నది చూస్తా ఉన్నాం. మీరు చెప్తానే ఉన్నారు, ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఖమ్మంలో చూస్తున్నాం దాదాపుగా 1000 కుటుంబాలు అనుకుంటాను నాకు తెలిసి. తర్వాత ఇక్కడ గాంధీ విగ్రహం కోసం అని చెప్పేసి మధు పార్క్ అపార్ట్మెంట్ విషయంలో కావచ్చు, ఇట్లాంటివి మీరు సరే అడుగుతున్నారు, తప్పులేదు ప్రతిపక్షం కాబట్టి. అయినా కూడా అక్కడ సక్సెస్ అవుతుంది కదా అధికార పార్టీ. అంటే ప్రతిపక్షంలో ఉండి ఏం సాధించినట్టు ఇప్పటి వరకు? మేం ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షంగా పోరాడుతున్నాం. ప్రజల పక్షంగా మేము పోరాడుతున్నాం. ప్రజలకు మరి ప్రజల గోడు మేము వింటున్నాం, ప్రజలకు వెన్నుదన్నుగా మేము నిలబడుతున్నాం. స్పష్టంగా హామీ ఇచ్చిండ్రు కేటీఆర్ గారు. ఖమ్మంలో ఎక్కడైతే భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు కూల్చిండ్రో అక్కడ మేము నిర్మాణం చేసిస్తాం మీకు అనేటువంటి హామీ. ఇంకొక 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్, మేము అధికారంలోకి రాగానే మీకు నిర్మాణం చేసిస్తామని ఒక హామీ ఇవ్వగలిగినారు. ఇంకా కూల్చిండ్రు అప్పటికే కాబట్టి. మధు పార్క్ రెడ్స్ అపార్ట్మెంట్ విషయంలోకి వస్తే మేము కూల్చనివ్వము, న్యాయపరంగా మీకు అండగా ఉంటాము, న్యాయ పోరాటం చేద్దాము, బీఆర్ఎస్ఏ మీ తరపున న్యాయ పోరాటం చేస్తుంది, మీ ఇల్లు కూలనివ్వదని స్పష్టమైన హామీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు డబ్బులే లేవంటారు, కోసుకొని తింటారా అంటారు, 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారట. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలేశ్వరం అంటారు, అదే కాళేశ్వరం నీళ్లను, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మరి మూసీని ప్యూరిఫై చేస్తారట, సుందరీకరిస్తారట, శుద్ధి చేస్తారట. ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు? కూలిపోయినటువంటి, మీరన్నట్టు కూలిపోయిన కాళేశ్వరం నుంచి ఎట్లా నీళ్లు తీసుకురాగలుగుతారు? మీరన్నట్లు డబ్బులే లేవు కోసుకొని తింటారా అన్న మీ దగ్గర నుంచి 1,50,000 కోట్లు పెట్టి ఎట్లా సుందరీకరణ చేస్తారు? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆసుపత్రుల పాలవుతున్నారు, వాళ్ళ దగ్గర హాస్పిటల్లో బిల్లు కట్టడానికి డబ్బులు లేవు, చికిత్స కొరకు డబ్బులు లేవు, ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నారు, చస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీకెందుకు జాలి లేదు? 9,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వరు? అనేక బకాయిలు, అటు పోండి తెచ్చుకోపోండి 2 లక్షలు, నేను రాగానే రుణమాఫీ చేస్తా అని చెప్తారు. కేసీఆర్ గారు 1 లక్షనే చేసిండు, నేను 2 లక్షలు చేస్తా అని చెప్తారు. ఏది 40,000 కోట్ల అన్న దగ్గర సగంతోనే సరిపెడతారు. అట్లా రైతన్నలను మోసం చేస్తారు. ఏది నేను సన్నవడ్లు, అసలు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ తర్వాత సన్నవడ్లకే ఇస్తా అని వెర్నియర్ కాలిపర్స్ పెట్టి కొలిచి ధాన్యం సేకరణ చేసి
నిరుడు యాసంగి సన్న వడ్లకు బోనస్ ఇంతవరకు దిక్కులేదు. ఓకే, యాసంగి కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఈ యాసంగికే కాదు, 3 పంటలకు రైతు భరోసా ఎగవేసిండు. ఒక్కసారి 6,000 ఎకరానికి 6,000 చొప్పున ఆయన చెప్పిన మాట ప్రకారం కాదు, అది ఎన్నికలకు ముందు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు పోనీ ఓట్లకు ఇంతకు ముందు మా లీడర్లు అనేది కేసీఆర్ గారు పంటకు ఇస్తే నాట్లకు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఓట్లకు ఇస్తున్నారని. ఇప్పుడు ఓట్లకు కూడా ఇస్తలేడు. ఇక ఓట్లకు కూడా ఒట్టి మాటలే చెప్పి పబ్బం గడుపుకున్న తీరైతే చూసినాం. అన్ని వర్గాలను మోసగిస్తా ఉన్నాడు కదా. అటు వృద్ధులు పాపం ఎదురు చూస్తున్నారు, ఖర్చులు పెరిగినాయి. కేసీఆర్ గారు అయితే ఈ పాటి కొంత అంచెలంచెలుగా పెంచుతానని చెప్పిండు. ఒకసారి నేను 4,000 చేస్తా అని చెప్పలేడు, అంచెలంచెలుగా మీకు పెంచుతా అని చెప్పిండు. 200 నుంచి ఒకేసారి 2,000 చేసినటువంటి కేసీఆర్ గారు అంచెలంచెలుగా పెంచుతా అని చెప్పిండు. కాదు నేను రాగానే 4,000 చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కాదు, రాహుల్ గాంధీ గారు అందరితో వాళ్ళ డిక్లరేషన్ల సంగతి తెలియందేమున్నది. వాళ్ళ అగ్రనేతల్ని పిలిపించుకొచ్చి వీళ్ళు చెప్తే నమ్ముతారో నమ్మరు అని కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసమని, ఎస్సీల చెవెళ్ళ డిక్లరేషన్, వరంగల్ యూత్ డిక్లరేషన్, వీళ్ళు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పిరి, ఎస్సీలకు 10 లక్షలు కాదు 12 లక్షలు అని చెప్పిరి, రైతులకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిరి. ఇట్లా ప్రజలందరినీ ఆశ పెట్టి గోస ఉచ్చుకుంటున్నది రేవంత్ సర్కార్. సార్ ఎన్ని గానం ఉన్నాయి కదా మేడం, జనాలకు తెలుస్తుంది అంటారా, లేకపోతే ఓన్లీ మనం ఏదో టీవీ డిస్కషన్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో మాట్లాడుకొని మన వరకే పరిమితం అవుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో తిరుగుతున్నారు, గ్రామాలలో కూడా మీ సర్వేలు కావచ్చు, మీ పర్యటన చేసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళవి. సో మరి గ్రామస్తుల నాడి కూడా మీరు పట్టగలుగుతున్నారా, లేకపోతే ఓన్లీ మన ఇక్కడ వరకే చర్చ వరకే ఉందంటారా? లేదండి, అందరికీ తెలుస్తుంది, కాకపోతే నమ్ముతున్నారు. ఇంకా వీళ్ళు మాట్లాడే మాటలు సిద్ధంగా ఉన్నాయి. 9,000 కోట్లు అని క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు, వారి అనుబంధ మీడియా అంతా కూడై కూసింది. మరి ఆ రకంగా ప్రజలు ఏంటంటే ఆ మీడియాని ఇంకా నమ్మడము. వీళ్ళు ఒకటేంటంటే తెలంగాణ ద్రోహులు తెలంగాణ పత్రికలను, తెలంగాణ ఛానళ్లను ఇవి గుమాస్తా పేపర్ అని, గుమాస్తా తెలంగాణ అని, ఇది ఇంటి కరపత్రం అని వీటిని దుష్ప్రచారం చేసి ప్రజల్లో వాళ్ళు వేళ్ళునుకొని వాళ్ళు చెప్పిందే సత్యం అనే స్థాయిలో ప్రజల మెదళ్లలో ఇంకించగలిగారు. అది కొంచెం పోవాలి. దెబ్బ తగులుతా ఉంటే తెలుస్తుంది కదా. కట్టెప్పుడు కడతారు? తట్టు దాకితేనే కట్టు కడతారు. దెబ్బలు తగులుతున్నాయి, ఒక్కొక్క దెబ్బ ప్రజలకు తగులుతుంది. ప్రజలు కట్టుకుంటారు, ప్రజలు జాగ్రత్త పడతారు. ప్రజలు తాము కట్టుకోవడమే కాదు, తమను మోసగించినటువంటి పార్టీని, తమను మోసగిస్తున్నటువంటి మీడియాను తప్పకుండా కర్రుగాల్సి అయితే సిద్ధంగా పెట్టుకుంటారు. వాతలు పెట్టే రోజులు ఉంటాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మీకు సరిసమంగా మొన్న ఎలక్షన్స్లలో చూసినాం, సర్పంచ్లో కూడా గతం కన్నా మెరుగు ఫలితాలే వస్తున్నాయి. సో మరి ఇప్పుడు కాంగ్రెస్కి బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చా, రాబోయే కొత్త పార్టీ లేదని అనుకోవచ్చా? కాంగ్రెస్కు బలమైన ప్రత్యర్థి అనే కన్నా అసలు తెలంగాణకు నిజమైన రక్షణ కవచం, తెలంగాణకు నిజమైనటువంటి పాలకులు, తెలంగాణ నిజమైన ప్రయోజనం కోరేటువంటి, తెలంగాణ కోసమే ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారి పాలనే తెలంగాణకు రక్షణ. స్పష్టమైంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక కొత్త రాష్ట్రము కేంద్ర సహకారం లేకుండా ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చూసినాం. ప్రజలు అన్ని గమనించారు. వ్యవసాయ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, సాగునీరు, తాగునీరు, ఇంటింటికి నల్లలు, అలాగే ప్రతి అభివృద్ధి కూడా పెన్షన్లు ఒకటనే కాదు, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం 2 కళ్ళలాగా కేసీఆర్ గారు అన్ని వర్గాలను మరి కడుపున పెట్టుకొని సాదుకున్న కన్న తండ్రి లాంటి పాలన, జాతిపిత అని. అందుకే రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పాలించి అటు నిర్మాణ రంగము, అభివృద్ధి, ఇటు సంక్షేమము అన్నిటినీ ఒక సమాంతరంగా తీసుకొచ్చి దేశానికి ఒక రోల్ మోడల్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ప్రజల బతుకులు బాగుపరిచినటువంటి మహా నాయకుడు కదా. ఆయన జాతిపితగా గౌరవించుకుంటారు. జాతిపిత ఎప్పుడు బయటకు వస్తారు మేడం? అంటే ఇలాంటి సిచ్యువేషన్లు అయినా సరే రావాల్సిందే కదా కేసీఆర్ గారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలు వాస్తవాలు తెలుసుకునే క్రమాన్ని వాళ్ళకే అవకాశం ఇచ్చిండ్రు కేసీఆర్ గారు.
బీఆర్ఎస్ ఉంటది ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పోరాడుతుంది ప్రజల పక్షాన. కానీ ప్రజలే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎట్లా నష్టపోతుంది రాష్ట్రము, ఎట్లా అన్ని వర్గాలు నష్టపోతున్నాయి ఈ కాంగ్రెస్ పాలనలో. బీజేపీ 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఏ మేరకు రాష్ట్రానికి ఏం చేయగలిగింది? నాడు కొత్త రాష్ట్రము చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని మోదీ గారు మాట్లాడతారు, అదే అమిత్ షా గారు మాట్లాడతారు, అదే సెంటిమెంట్ కాదండి తెలంగాణ అనేది. తెలంగాణ అనేది సెంటిమెంట్ ఒక్కనాటికి కూడా కాదు. ఇది సీమాంధ్ర పెట్టుబడిదారుల మాట, తెలంగాణ వ్యతిరేకుల మాట. తెలంగాణ అనేది సెంటిమెంట్ అనేది. జై హింద్ అంటలేమా, జై భారత్ అంటలేమా, జై తెలంగాణ అంటే వీళ్ళకేం నొప్పి? ఎవరికి నొప్పి ఉండాలి? ఎందుకు నొప్పి ఉండాలి? మా రాష్ట్రం, మా తెలంగాణ, మా మాతృభూమి. మా మాతృభూమిని మేము గౌరవిస్తాం. ఎట్లయితే జై భారత్ అంటున్నామో, ఎట్లయితే జై హింద్ అంటున్నామో, అట్లనే జై తెలంగాణ అంటాం. ఎట్లయితే రాష్ట్రాన్ని సాధించినటువంటి నేత ఉన్నాడో, ఎట్లయితే దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ మహాత్ముని బాపూజీ అని, మహాత్ముడని అంటున్నామో, అట్లాగే రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని జాతి పిత అనుకుంటాం. ఇది సెంటిమెంట్ కాదు, ఇది సత్యం. బీఆర్ఎస్ నేతలకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి కేసీఆర్ గారు జాతి పితనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి తెలంగాణ జాతి పితనా? దేశంలో జాతిపిత మహాత్ముని కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే పెచ్చుమీరిండ్రు, ఇప్పుడైతే పెచ్చుమీరి గాంధీ హంతకుడు, గాడ్సేనే దేవుడు అనేటువంటి దుర్మార్గపు పాలన నడుస్తా ఉంది. జాతిపిత గాంధీ హంతకుణ్ణి, గాంధీ మహాత్ముని పొట్టన పెట్టుకున్నటువంటి హంతకుణ్ణి దేవుడు అనేటువంటి, దేశభక్తుడు అనేటువంటి పరిస్థితులు దాపురించినాయి. మరి రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది అనాలని కాదు, 4 కోట్ల మంది అంటున్నారని కాదు, వ్యతిరేకించే వాళ్ళు తప్పకుండా ఉంటారు. మెజారిటీ ప్రజల నిర్ణయము. ఎస్, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తెలంగాణను కాపాడింది, తెలంగాణను మరి దోపిడీని అడ్డగించింది, తెలంగాణను సాధించింది. కేంద్ర సహకారం లేకున్నా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు సహకరించకున్నా, మరి తానే అన్నీ మొత్తంగా తానే తల్లి తండ్రి అన్నీ తానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినటువంటి మహానేత కేసీఆర్ గారిని జాతిపిత అని అనుకుంటున్నాను. సరే మేడం, ఇక్కడ ఉద్యోగులు ఏం కావాలి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు ఏం కావాలి, నిరుద్యోగులు ఏం కావాలి, కార్మికులు ఏం కావాలి, కర్షకులు ఏం కావాలి, ఇంతమంది చేస్తేనే కదా మేడం తెలంగాణ వచ్చింది. ఓన్లీ మీరు కేసీఆర్ గారికి జాతిపిత అవార్డు ఇచ్చేస్తాం, బిరుదు ఇచ్చేస్తాం అని చెప్తే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? బీజేపీ నేతలు కొట్లాడిండ్రు, ఆనాడు కాంగ్రెస్ నేతలు కొట్లాడిండ్రు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేరే ఇతర పార్టీ నేతలు కొట్లాడడం అనేది జరిగింది. సో మాలాంటి వాళ్ళు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, జైలుకి వెళ్ళినాము. సో మరి మేము ఎక్కడికి పోవాలి? ఓన్లీ మీరు కేసీఆర్ గారికి జాతిపిత అని బిరుదులు ఇచ్చేసి. దేశ స్వతంత్రంలో 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం నుంచి స్వతంత్రం సాధించే 1947 వరకు ఎన్ని లక్షల మంది బలి కావచ్చు? జలియన్ వాలా బాగ్ దురంతం చూడలేదా? ఉరికొయ్యాలకు ఉయ్యాలలుగిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు యోధులు తెలియదా? పోరాట యోధులు తెలియదా? అయినప్పటికీ మహాత్మా గాంధీ నిర్దేశంలో, ఆయన నాయకత్వంలో శాంతియుతంగా దేశానికి స్వతంత్రం కావాలనేటువంటి ఆయన పోరాటాన్ని అహింసా మార్గంలో జాతి ఆచరించి కాబట్టి మహాత్ముని జాతిపిత. అందరినీ అనలేదు కదా, స్వతంత్రోద్యమంలో ప్రాణార్పణ చేసిన ప్రతి ఒక్కరూ జాతిపిత అని అనలేదు కదా. ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమం మాటనే చెప్తున్నా నేను. అంతకుముందు ఎంతమంది అయినా ప్రయత్నించండి, మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరైనా, నేనైనా, సబ్బండ వర్గాలైనా, విద్యార్థులైనా, న్యాయవాదులైనా, ఉద్యోగులైనా అందరూ కదిలిండ్రు కేసీఆర్ గారి నాయకత్వం ని విశ్వసించి. జయశంకర్ సార్ తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ సిద్ధాంతకర్త, తెలంగాణ గురించి ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఆయన నమ్మిండ్రు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలంగాణ సాధ్యమవుతుందని. అది కదా. ఇంకొకటి, మీరు నేను ప్రాణాలను ఫలంగా పెట్టడానికి సిద్ధపడలేదు, కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫలంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈ సందర్భంలో మీరు ఒకటి అంటారు, ఎంతమంది ప్రాణాలు, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య వీళ్ళందరూ ప్రాణాలు పరంగా పెట్టిండ్రు కదా. ఎస్, ఇంకా ఈ ప్రాణాలు బలి కావడానికి ప్రధాన కారణం ఎవరు?
ప్రధాన కారణం ఎవరు? ఈ రెండు జాతీయ పార్టీలు కాదా? కాకినాడ తీర్మానం, ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానానికి కట్టుబడి తెలంగాణ ఇచ్చి ఉంటే బీజేపీ ఈ బలిదానాలు జరుగుతుండేనా? అసలు కేసీఆర్ గారు ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుండేనా? ఓకే. బీజేపీ విషయంలో. ఇటు కాంగ్రెస్ 2009 డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం రోజు ప్రకటించినటువంటి, కేసీఆర్ గారి దీక్షతో దిగి వచ్చి ప్రకటించినటువంటి రాష్ట్రాన్ని యూటర్న్ తీసుకోకుండా కొనసాగనిస్తే, ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటే మరి ఈ వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు ఉంటుండేనా? దీనికి కారణం ఎవరు? అటు బీజేపీ ఇటు కాంగ్రెసే కదా, రెండు జాతీయ పార్టీలే కదా. ఇక కాంగ్రెస్ లేదా అని మీరు అంటారు. ఎక్కడ కాంగ్రెస్ ఉన్నది? ఒక్క రూపాయి కూడా ఇయ్యని తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకపోండి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలోనే ఇదే హైదరాబాద్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఒక్క తెలంగాణ కాంగ్రెస్. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానందన్ గారు ఉన్నారు, మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. నమస్తే సుమిత్రానందన్ గారు. నమస్తే. సో గతంలో కవిత గారి గురించి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు కవిత గారు కడిగిన ముత్యంలా బయటికి రావడం, తర్వాత ఆనాడే కేసీఆర్ గారు కవిత గారి గురించి చెప్పడం, నిన్న కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు, మీ వీక్షకులకు రాజు రాథోడ్ గారు నమస్తే అండి. జై తెలంగాణ. కవిత గారికి ముందుగా అభినందనలు. ఈ కేసులో కేసీఆర్ గారు గతంలో చెప్పినట్టు ఏదైతే కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వస్తారని చెప్పారో, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కీమ్, అది ఆ స్కీమ్లో ఇది స్కామ్ కాదు, మరి రాజకీయ దురుద్దేశంతో రుద్దబడినటువంటి కేసు ఇది, మోపబడినటువంటి అభియోగం ఇది. కడిగిన ముత్యాలలాగా వీళ్ళందరూ బయటకు వస్తారని కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది ఈరోజు నిజమని రుజువైంది. కేసీఆర్ గారు దార్శనికుడు, భవిష్యత్తును ఆయన అంచనా వేయగలరు. ఏది నిజం ఏది అబద్ధం స్పష్టంగా వారికి తెలుసు. కాబట్టి ఆయన సుదీర్ఘకాలం పోరాడినా తెలంగాణను సాధించగలుగుతాం అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో భవిష్యత్తును ఊహించగలిగి 14-15 సంవత్సరాలు ఉద్యమాన్ని నడపగలిగారు. అట్లా కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండ్రో అది నిజమైంది. ఈరోజు కవిత గారికి అభినందనలు. కేటీఆర్ గారు ట్వీట్ చేసిండ్రు, పార్టీ అంతా స్వాగతించింది, పార్టీ అంతా కవితకు అభినందనలు తెలియజేసింది. ఇది రాజకీయ దురుద్దేశంతో మోపబడినటువంటి అభియోగము, కుట్ర కేసు అని స్పష్టం చేసిండ్రు. అయినప్పటికీ కవిత గారు తప్పుబడుతూ మాట్లాడారు. మీ స్వలాభం కోసం నా మీద మీ ఓటమికి కారణం నా మెడలో వేస్తారా మీ ఓటమికి కారణాన్ని అని తాను మాట్లాడాడు. ఓటమికి కారణం అది ఒకటి అని చెప్పడం జరిగింది, కానీ అదే స్పష్టమని చెప్పలేదు. అనేక కారణాలు, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, అనేక హామీలు, ప్రజల్ని ఆశపెట్టేటువంటి అనేక హామీలు, యువతకి ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు, మరి రైతులకి ఇస్తా అన్నటువంటి 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి 12,000, కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి 15,000, అలాగే 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ 40,000 కోట్లతో